ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్తో రాజమౌళి మహేష్ కాంబినేషన్లో ఈ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో బిజీగా ఉంది. అటు జక్కన్న మహేష్ కూడా ఈ సినిమాకు సంబంధించిన వర్క్షాప్స్లో అటెండ్ అవుతున్నారు. ఎంత లేదన్నా మరో 2 నెలల్లో ఈ సినిమా పట్టాలెక్కిస్తుంది. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తీయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అక్కడున్నది రాజమౌళి కాబట్టి అందులో నిజం లేకపోలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు జక్కన్న. అందుకు తగినట్టుగా హాలీవుడ్ యాక్టర్స్ను రంగంలోకి దించుతున్నాడు. దాదాపు ఈ సినిమా అంతా కంప్లీట్ అయ్యేసరికి 3 ఏళ్లు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి ప్రేక్షకులు కూడా సిద్ధపడే ఉన్నారు. అంటే ఎస్ఎస్ఎంబి 29 2027లో వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ఇప్పుడు సడన్గా ఎస్ఎస్ఎంబి ప్రీమియర్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా పుష్ప 2 మూవీ టికెట్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ టికెట్ రేట్లు ఏకంగా 1200 వరకు వెళ్ళాయి. ఇది మేకర్స్కు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ ఈ రేట్స్ సామాన్యులకు పెద్ద షాకే ఇచ్చాయి. సోషల్ మీడియాలో దీని గురించి 2 రోజుల నుంచి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఈ టికెట్ రేట్ల మీద జోకులు కూడా వేసుకుంటున్నారు. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ ప్రీమియర్ షోలలో మూవీ చూసేందుకు టికెట్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రేట్స్ను దృష్టిలో ఉంచుకొని ఎప్పుడో రాబోయే రాజమౌళి మహేష్ సినిమా ప్రీమియర్స్ రేట్స్ను కంపేర్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి ప్రీమియర్ చూడాలంటే ఇప్పటి నుంచే డబ్బులు దాచుకోవాలేమో లేదా లోన్ తీసుకోవడం బెటర్. ఇదంతా కాదు, బాబు సినిమా ప్రీమియర్ చూడాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్. అయితే రాజమౌళి సినిమా కాబట్టి పెట్టిన ప్రతి పైసా తగినట్టే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాబట్టి అప్పటికి టికెట్ ధరలు ఎంతున్నా కానీ చూడడానికి ఫ్యాన్స్ ఎక్కడా వెనుకడుగు వేయరు. పైగా 3 ఏళ్ల తర్వాత ప్రీమియర్ షోస్ చూడడానికి టికెట్ రేట్లు ఖచ్చితంగా 5000 వరకు అమ్మే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అక్కడ సినిమా కూడా 1000 కోట్లు పెట్టి తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం లేకపోలేదు. ఇక వేలకు వేలు పెట్టి ప్రీమియర్ షోలు ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూడడానికి ప్రేక్షకులు ఏ మేరకు ఇంట్రెస్ట్ చూపిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రకంగా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతే ఆడియన్స్ థియేటర్స్కు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఏమవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.